ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా వామిటింగ్స్ చాలా అంటే ఏ స్మెల్ చూసినా వామిటింగ్స్ వస్తుంటాయి. మరి క్రేవింగ్స్ కూడా చాలా ఉంటాయి. అది తినాలి, ఇది తినాలి అని. సో, అట్లా కంట్రోల్ అవ్వడానికి వామిటింగ్స్ అట్లా మెడిసిన్ వాడొచ్చంటారా? ఉంటుందా? వాడొచ్చండి. హ్మ్. హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. నార్మల్‌గా ఓకే. ప్రెగ్నెన్సీ టైమ్‌లో వామిటింగ్ గాని, నాజియా ఫీలింగ్ ఎందుకొస్తుందంటే వాళ్ళకి, హ్మ్. ఆ ప్రెగ్నెన్సీ టైమ్‌లో హెచ్‌సీజీ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. ఓకే. హ్యూమన్ గొనాడోట్రోపిన్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో మాత్రమే ఉంటుంది. హ్మ్. దీంతో పాటు ఈ హార్మోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ గ్యాప్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే ఓకే. లాంగ్ ఇంటర్వల్స్‌లో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. ఇదొక కారణం. దీంతో పాటు స్మెల్‌కి హైపర్ సెన్సిటివ్‌గా ఉంటారు. హ్మ్. ఫుడ్ చూసా కానీ, లేదంటే స్మెల్ చేసా కానివ్వండి, ఎలాంటి వాళ్ళకి ఎంత ఇష్టమైన ఫుడ్ క్రేవింగ్ ఫుడ్ అయినా గానీ, కొంతమందికి చూసిన వెంటనే వామిటింగ్ అవుతది. అవును. కొంతమందికి ఏదైనా స్మెల్ చూసా కానీ, లేదంటే ఆ ఫుడ్ తిన్న వెంటనే వామిటింగ్ అయ్యేలాగా ఉంటుంది. ఈ వామిటింగ్స్ అయితే మెయిన్‌గా ఫస్ట్ 3 మంత్స్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. హ్మ్. కొన్ని కేసెస్‌లో మాత్రమే ఇది ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ద జర్నీ మాత్రమే వామిటింగ్‌గా ఉంటదనమాట. ఓకే. ఈ వామిటింగ్ కేసెస్‌ని నార్మల్‌గా హైపరెమెసిస్ గ్రావిడేరియా అంటాం. హ్మ్. ఈ కండిషన్స్‌లో వాళ్ళకి కొంతమందికి వామిటింగ్ వస్తే రిలీఫ్ ఉంటుంది. కొంతమందికి వామిటింగ్ చేసాక రిలీఫ్ అనిపించదు. కంటిన్యూ‌గా డీహైడ్రేట్ అయిపోతూనే ఉంటుంది బాడీ. పెయిన్‌గా అనిపించడం, లేదంటే ఆ స్మెల్స్‌కి తట్టుకోలేక ఓవర్ సెన్సిటివ్‌గా మారిపోతూ ఉంటారు. ఇలాంటి కేసెస్‌కి మెడిసిన్స్ మంచిగున్నాయి హోమియోపతిలో. హ్మ్. వాళ్ళకి ఆళ్ళకి సింప్టమ్స్ బేసిస్ కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి వాళ్ళకి వామిటింగ్ చేసే రిలీఫ్ ఏదైనా వస్తుందా లేదా? హ్మ్. లేదంటే వామిటింగ్ దేనికొస్తుంది? ఫుడ్ చూస్తే లేదంటే ఫుడ్ స్మెల్‌కొస్తుందా? లేదంటే ఇంకేమైనా హైపర్ సెన్సిటివ్‌గా ఉన్నారా? లేదంటే హార్మోన్స్ వల్లనే వామిటింగ్ వస్తుందా? ఓకే. దీని ప్రకారంగానే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. కొంతమందికి ఫుడ్ చూసిన వెంటనే వామిటింగ్ వచ్చిందనుకోండి. దానికో సెట్ ఆఫ్ మెడిసిన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఆ మెడిసిన్స్ వాళ్ళకి ఏ పొటెన్సీ సెట్ అవుతుంది? ఏ విధంగా రిపీట్ చేయాలి? ఇలా చూస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తారు ఇలాంటి టైంలో యాంటీ ఎమిటిక్స్ యూజ్ చేసుకుంటారు. అలోపతి టాబ్లెట్స్ అంటుంటాం. అంటే వామిటింగ్‌ని కంట్రోల్ చేసేలాగా. అవును. ఇవి లాంగ్ టర్మ్‌లో యూజ్ చేయడం మంచిది కాదు. హ్మ్. బేబీకి మంచిది కాదు. మదర్‌కి కూడా మంచిది కాదు. ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉంటుందన్నమాట. నార్మల్‌గా యాంటీ ఎమిటిక్స్ ఏం చేస్తాయి? వామిటింగ్‌ని స్టాప్ చేస్తాయి. ఈ రోజుకి వేసుకుంటాం. ఆ రోజుకి వామిటింగ్ స్టాప్ అయిపోతుంది. అవును. రేపు మళ్ళీ వామిటింగ్ వస్తుంది. హ్మ్. రేపు మళ్ళీ వేసుకున్న అలా ఉంటది అవును. కదా! బట్ హోమియోపతిలో అలా ఉండదనమాట. హోమియోపతిలో ఒకసారి మెడిసిన్స్ వేసుకున్నామంటే అది కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగే ఉంటదనమాట. ఓకే. డిపెండెన్సీ రోజు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. అంటే ప్రాపర్ టైమ్ డ్యూరేషన్ వరకు యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. దట్ కూడా దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉండవు. మదర్‌కి కానీ, లేదంటే గ్రోయింగ్ బేబీకి కానీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. డిస్టర్బెన్సెస్ కానీ ఏది కలిగించదనమాట. హ్మ్. ఇది బాడీ హార్మోన్ టెండెన్సీని హార్మోన్ ఇంబాలెన్స్ తట్టుకునేలాగా లేదా హైపర్ సెన్సిటివ్‌గా మారుంటారు. హైపర్ సెన్సిటివ్‌ని తగ్గించేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దానివల్ల వాళ్ళకి బాడీ డీహైడ్రేట్‌గా ఉండి హెల్తీగా ఉండేలాగా ఉంటది. ఓకే.